పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. ప్రార్థనా ప్రార్థనా ప్రభునితో సంభాషణ ప్రార్థనే ఊపిరి ప్రార్థనే కాపరి ప్రార్థనా ప్రార్థనా ప్రభునితో సంభాషణ. కన్నీటి ఉపవాస ప్రార్థన సాతాను శక్తులపై విజయము. కన్నీటి ఉపవాస ప్రార్థన సాతాను శక్తులపై విజయము. విరిగి నలిగిన విజ్ఞాపన ప్రార్థన జయమునొసగును జీవితమున. ప్రార్థన ప్రార్థన కొండల ప్రార్థన స్వస్థతనొసగును వ్యాధి బాధలకు. ఒలీవ కొండల ప్రార్థన స్వస్థతనొసగును వ్యాధి బాధలకు. ప్రభువు నేర్పిన జెచ్చమనే ప్రార్థన ఆత్మలనొసగును సేవలో. ప్రార్థన ప్రార్థన
ప్రార్థన ప్రేమను నేర్పును బ్రతుకునా సిలువలో నేర్పిన ప్రార్థన ప్రేమను నేర్పును బ్రతుకునా సాతాను చోరను చోటు లేనిది పాపమును దరి రానియనిది ప్రార్థన ప్రార్థన ప్రభునితో సంభాషణ ప్రార్థనే ఊపిరి ప్రార్థనే కాపరి ప్రార్థన ప్రార్థన ప్రభునితో సంభాషణ. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం అండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతముగా ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే, అక్కడ 2వ నెంబర్ వేసి కింద రాశాడు చూడండి, ఉపవాసము వలననే. ప్రార్థన ఉపవాసముల వలనే కానీ మరి దేని వదలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ఏంటండి? ప్రతి దానికి మందు ఉపవాస ప్రార్థన. దురాత్మల నుంచి విడిపించబడడానికి, దురభ్యాసాల నుంచి విడిపించబడడానికి, సాతాను బిగబట్టిన వాటిని విడిపించుకొనడానికి, మన జీవితంలో ఉన్న శాపాల నుండి పాపాల నుండి విడుదల పొందడానికి నో టాబ్లెట్స్, నో ఇంజెక్షన్స్, నో మంత్రాలు, నో మాయలు, కేవలం ఉపవాస ప్రార్థన. మీ ఇంట్లో చేసుకోవచ్చు ఉపవాస ప్రార్థన. ఒక పూట ఉపవాసం ఉండండి. సాధారణంగా మనం భోంచేసిన తర్వాత తిన్నది అరగడానికి 5-6 గంటలు పట్టుద్ది. 5 గంటలకు ఒకసారి తింటూనే ఉన్నామంటే ఉపవాసం కాదు అది. కనీసం ఒక 10 గంటలు. ఒకవేళ మీకు అల్సర్లు ఉండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే 8 గంటలు ఏమి తినకుండా ఉంటే దాన్ని ఉపవాసం అంటారు. అలా ఉండలేరా? తిన్న దగ్గర నుంచి 8 గంటల వరకు ఏం తినకుండా ఉండలేరా? చచ్చిపోతామా? చచ్చిపోమండి. 21 రోజు తినకపోయినా కూడా మనం చనిపోమంట. కావాలంటే నీళ్లు తాగండి. కొంతమంది నీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం అంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి నీళ్లు తాగటం వల్ల తప్పేమీ లేదు. యేసు ప్రభు 40 రాత్రులు 40 పగలు ఏం చేశాడు? ఏం ఉపవాసం ఉన్నాడు? చూడండి, 4వ అధ్యాయం లూకా సువార్త, 4వ అధ్యాయము లూకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనం అండి. అపవాది చేత శోధించబడిన ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఏమీ తినలేదన్నాడా? ఏమీ తాగలేదన్నారా? ఏమీ తినలేదు, కానీ నీళ్ళు ఏవో కొంచెం తాగే ఉంటాడు అన్నమాట. అక్కడెక్కడో అందులో కొండలోంచి వచ్చే కాసిన నీళ్ళు. కాబట్టి 40 రోజుల తర్వాత దాహం వేసిందా? ఆకలేసిందా? మనకు సాధారణంగా ముందు దాహం వేస్తుందా? ఆకలేస్తుందా? ముందు దాహం వేస్తుందండి. కావాలంటే నీళ్లు తాగి ఉపవాసం ఉన్నా తప్పేమీ లేదు. ఓకేనండి? అందుకని 4 బాటిల్ జ్యూస్ పెట్టుకోకుండా తాకండి. అందుకని ఉపవాసం అని చెప్పి కాఫీ కాసుకొని తాగుతూనే కూర్చోకండి. కాఫీ టీలు తాగుతూ ఏంటంటే రసాలు, పళ్ళ రసాలు తాగుతూ నేను ఉపవాసం ఉన్నాను, ఒక్క పొద్దున్నాను చెప్పుకుంటారు కొంతమంది. చెప్పుకోవడానికి కాదు మనం ఉపవాసం ఉండేది, మన మనసును దేవుని మీద లగ్నం చేయటానికి. మీ జీవితంలో 1 నెల రోజులు, వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండి చూడండి.
ఆ నెల రోజుల్లో మీ జీవితాల్లో అనేక విషయాల్లో అద్భుతాలు జరగకపోతే నాకు మెడ్రాస్ వచ్చి అడగండి, రాలేకపోతే వాట్సాప్ పెట్టండి. మీరు చెప్పినట్టు మేము ఉపవాసం ఉన్నాం, మేము ప్రార్థించాం, మాకు జవాబులు రాలేదు, మాకు మేలు జరగలేదు అని అనవలసిన అవసరం లేదు. నీ భర్త మారాలన్నా, నీ బిడ్డలు మారాలన్నా, మీ పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా, మీ అప్పులు తీరాలన్నా, మీకు గర్భఫలం కలగాలన్నా, మీకు ఉద్యోగం కావాలన్నా, మీకు ఉన్న పోరాటాల్లో, శత్రుత్వంలో ఏంటంటే చాలామంది ఆస్తుల విషయంలో వాళ్ళకి రావాల్సిన ఆస్తి అన్యాయంగా పోతుంది. వాళ్ళు ఎన్ని కోర్టులకు ఎక్కుతున్నారు, ఎన్నిసార్లు లాయర్ల దగ్గరికి వెళ్తున్నారు, కానీ న్యాయం జరగటంలా. కానీ నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నా యందు విశ్వాసం ఉంచు, నీకు నేను అద్భుతాలు చేస్తాను. మీ అందరి కోసం నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను, మీరు కానుకలిచ్చిపోండి అని చెప్తాం సులభం ఏంటంటే. కానీ మీరు ఉపవాసం నేర్చుకుంటే మీ సమస్యలన్నిటికీ ఎప్పటికప్పుడు పాసగారు అని ఫోన్ చేయక్కర్లేదు, నువ్వు సీసా తెచ్చుకోక్కర్లేదు, నీవే నీ దేవునికి మొరపెట్టుకోవచ్చు. దేవునికి నీ నరులకు నువ్వు మధ్యవర్తి ఒక్కడే అని మా పాస్టర్ గారు. మీ పాస్టర్ గారా? మా పాస్టర్ గారా? పాస్టర్ గారు కాదు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే ఆయన ప్రభు అయినా నా నామములో మీరు ఏం అడిగినా ఇస్తానన్నాడు. మీకు జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, కానీ సందేహిస్తే ఏం దొరకదు. నీవు అడిగినా దొరకలేదంటే నువ్వు నమ్మకుండా అడిగావన్నమాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండటం అసాధ్యం. ఒకరోజు ఒక ఆమె ఇలాగ మీటింగ్కి వచ్చిందటండి. విశ్వాసాన్ని గురించి వాక్యం వినింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి సముద్రంలో పడిపోద్ది అని ప్రసంగం విని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టిందంట. ఆమె ఇంటి ముందు ఈ దెబ్బలాగా ఆ మున్సిపాలిటీ వాళ్ళు మట్టి కొట్టేసి గుమ్మ ముందు వేసారంటండి. అది తీయటం లేదు ఎవరు అంట. సేమ్ ఏమో ప్రార్థన చేసిందంట, ప్రభా ఈ దెబ్బెలపై కాళ్ళ పడిపోవాలి, ఈ దెబ్బెలపై కాళ్ళ పడిపోవాలి, ఈ దెబ్బెలపై కాళ్ళ పడిపోవాలి, ఈ దెబ్బెలపై కాళ్ళ పడిపోవాలి అని పొద్దున్నాక ప్రార్థన చేసిందటండి. పొద్దున్నే ప్రార్థన చేసి తలుపు తీసిందంట, దెబ్బ అక్కడే ఉందంట. ఆమె అందంట, నాకు ముందే తెలుసు ఇది పోదని. ఇది పోదని అంటే ముందే తెలుసు అంటే విశ్వాసంతో చేసిందా? పోదలే దెబ్బెలపై కాళ్ళపడి, అదెట్ట పోదలే దెబ్బెల్లి పోదలే చూద్దాంలే, దెబ్బెలపై కాళ్ళపడబడి నిజంగా దేవుడు అయితే చూపిద్దాం చూద్దాం, దెబ్బెలపై కాళ్ళ అదెట్ట కుదరదు. నమ్మటం అనేది ఇంకా అవిశ్వాసం, అందులో చోటు లేదు మనకు. అందుకే అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మాకు జవాబు రాలేదు అంటున్నాం. విశ్వాసంతో ప్రార్థన చేయటం లేదు, విశ్వాసంతో ప్రార్థన చేయటం లేదు. జార్జ్ ముల్లర్ అనే ఒక దైవజనుడు ఒక షిప్లో, ఒక ఓడలో ఒక దేశానికి వెళ్తున్నాడంటే ప్రసంగానికి. ఆ రోజుల్లో ఓడల్లోనే వెళ్ళేవాడు. అక్కడ మంచు అడ్డం వచ్చేసింది గట్టిగా, సముద్రం గట్టగట్టిపోయింది. ఆ ఓడ నావికుడు ఓడ ఆపేశాడు. ఆపేస్తే ఏంటయ్యా ఆపేసావు, తెల్లారితప్పటికి నన్ను దేవుడు ఆ చర్చిలో ప్రసంగం చేయమన్నాడు, నేను వెళ్ళాలి అంటే ఆయన అన్నాడంటే నన్ను చేయమంటారండి, ఎదురుగుండా మంచు గడ్డగట్టేసింది, అది దాటి వెళ్ళలేమో, అది గుద్దుకుంటే ముఖలైపోద్ది ఓడ అంటే ఆయన అన్నాడట ప్రార్థన చేద్దాం అన్నాడంట. ఆ రోజుల్లో ఓడ నావికులు కూడా ప్రభువుని నమ్ముకున్నోళ్ళే. సో ఇద్దరు కలిసి ప్రార్థన చేసి, ప్రభా నీ సేవకుడిని నీ ఓడలో ఉన్నానని నీకు తెలుసు, రేపు నీవు ఆ మందిరంలో నేను వాక్యం అందించమన్నావు, నీ పని మీద వెళ్తున్నాను, సాతాను పెట్టే ఆటంకాలు నీవు తొలగించినందుకు నీకు వందనాలు, ఆమెన్, నడిపోయా అన్నాడంట. నడిపోయా అంటే అన్నాడు, చూసి వస్తాను, నువ్వు చూడొద్దురా బాబు, నువ్వు చూడొద్దు, మళ్ళీ దేవుని నువ్వు శోధించొద్దు, నువ్వు కదుపు. కదిపితే ఏమీ లేదు అక్కడ, మంచు సాఫీగా ప్రయాణం సాగింది. ఆయన అనుకున్న సమయానికి చేరాడు. ఆ రోజు అక్కడ ఇచ్చిన వర్తమానంలో 1000 మంది రక్షించబడ్డారు. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము. మనకేదైనా జరగలేదంటే అది దేవుని తప్పు కాదు, మన అపనమ్మకం. మనకేదైనా జరగలేదంటే మనకు విశ్వాసము లేదు.
ఇవాళ విశ్వాసులమని చెప్పుకుంటారు ప్రభుని నమ్మిన వాళ్ళు, కానీ విశ్వాసం లేదు. ఈ తరము వారు విశ్వాసము, విజ్ఞానం పెరిగి కొలదండి విశ్వాసం తరిగిపోతుందంట. చిన్నపిల్లలప్పుడు విశ్వాసం ఉంటుంది, పిల్లలకి మనం ఏం చెప్తే అది నమ్ముతారు. కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక మీరు చెప్పండి, చిన్నప్పుడు పాడతారు, చందమామ రావే జాబిల్లి రావే, మామ మామ మీ మామ చందమామ. నువ్వు పెద్దోడికి చెప్పు, బిఏ చెప్పు, అడుగురా మీ మామ చందమామ. ఎంతమందికి ఏమన్నా పిచ్చా? అది మామ కాదు, గీమ కాదు. దట్ ఈస్ కాల్డ్ మూన్, ఇట్ ఈస్ గోయింగ్ అరౌండ్, డమ్ము డుమ్ము డుమ్ము డమ్ము అని చెప్తారు వాళ్ళు నీకు. వాళ్ళకి ఎక్కువ విజ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఏది చెప్తుంది నమ్మరు. ఏంటండి, మనుషుడికి అన్నీ తెలిసిన తర్వాత దేవునికంటే నేనే జ్ఞాని అనుకుంటున్నాడు. అజ్ఞాని. నీకు తెలిసిందే చాలా తక్కువ. దేవుని అనంతమైన జ్ఞాని. ఎలాంటి జ్ఞానం అండి? అనంతమైన జ్ఞాని. నిన్ను నన్ను సృష్టించినప్పుడు దేవుడు తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్నాడు. నిజంగా మీరు ఎప్పుడైనా ఆలోచించారో? నేను చాలాసార్లు ఆలోచించి నవ్వుకుంటుంటాను. దేవుడు ముక్కు గనక ఇక్కడ పెట్టున్నాడు అనుకోండి, ఇక్కడ ముక్కు పెట్టాడు అనుకోండి, మనం తిన్నప్పుడల్లా ఇక్కడ వాసన చూపించి తినేటప్పుడు అది కుళ్ళిపోయిందా, అది మంచి వాసన వస్తుందా మనకు తెలియకుండానే ముక్కు ఓకే చెప్తే కానీ నోట్లోకి అది వెళ్ళదు. ఆయన చేసింది ప్రతిదీ మంచిది మంచిది మంచిది. గేదెకి బారెడు తోక. గేదెని చూసారా? ఇక్కడికి వచ్చాక గేదెలు ఎక్కువ చూశాను నేను. గేదెకి బారెడు తోక, గొర్రెకి గేదెకి మీద దోమలు వచ్చి కుడుతున్నప్పుడు తోక తీసుకొని వేస్తుంది ఒకటి. దాని కుచ్చులు ఉంటాయి కదా, దాన్ని ఏదన్నా వచ్చిందంటే దాన్ని వేసి నున్నగా ఉంటుంది కదా పాపం, అవి కోత వేసి కొట్టు చంపేస్తుంది. గొర్రెకి దానికి ఆల్రెడీ జుట్టు ఉంది, అయ్యట్టకు వస్తాయి. ఈ దోమలు చేస్తే ఇట్టిట్టంటే పోతాయి అంతే. దాని తోక అక్కర్లా, కాబట్టి చిన్న తోక పెట్టాడు. ఏంటంటే ఇలా దేవుడు చేసింది ఏది ఆలోచించినా ఆయన చేసిందంతా మంచిది మంచిది మంచిది. ఆ దేవునికి తాతకు దగ్గులు నేర్పించేవాళ్ళు ఉన్నట్టు దేవునికి వాళ్ళ చాలామంది దేవుడు లేడనేవాళ్ళు, ఏది పడితే దేవుడు అనుకునేవాళ్ళు. దేవుడు చాలా ఓల్డ్ ఫ్యాషన్, పాతకాలపు దేవుడు అనేవాళ్ళు. కాదండి, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే మళ్ళీ అదే చెప్తున్నాను నేను పాయింట్. ఏంటది? ఉపవాసం ఉండి ప్రార్థించండి. నీవు ఊహించిన దానికంటే నేను ఎక్కువ చెప్తాను. 33వ అధ్యాయము 20 గ్రంథం 3వ వచనం కూడా చదవండి. నాకు మొర్ర పెట్టము నీకు ఉత్తరం ఇచ్చదను. ఏమన్నారు? చదవండి 33:3. నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు నీకు. అబ్బా, దేవునికి మొరపెడితే నీకు అర్థం కానివన్నీ అర్థమయ్యేటట్టు చేస్తాడంట. నువ్వు ఊహించని కార్యాలు నీకు జరిగిస్తాడంట. నీకు అర్థం కాని విషయాలను నీకు అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. ఆపత్కాలంలో మొరపెట్టమన్నాడు. ఇంకో చోట కీర్తన 50:15 కీర్తన 50:15 ఈ 2 నెంబర్లు గుర్తుపెట్టుకోండి. ఫోన్ నెంబర్లు. మీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తున్నామండి, అతడు లేదంటారు మమ్మల్ని. మా నెంబర్లు బిజీగా ఉంటాయి, ఈ నెంబర్లు ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి. ఏదండి? 5015 చదవండి. ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీవు నన్ను మహిమపరిచదు. ఆపత్కాలంలో నాకు ఫోన్ చేయి. ఎవరికి? నాకు కాదు. ఎవరికి? దేవునికి చెప్పు. నేను నిన్ను విడిపిస్తా, నేను నిన్ను విడిపిస్తాను. నేను నీ మీదకు వస్తున్న సాతాను నోట్లో నుంచి నేను నిన్ను తప్పిస్తా.
నీ మీదకు పొంగి పొరలు వస్తున్న వరదలో నుండి నిన్ను తప్పిస్తా. నీ చుట్టుముట్టిన సాతాను శక్తుల నుండి నిన్ను విడిపిస్తా. నీ మరణము నుండి నేను నిన్ను తప్పిస్తా. నీ రోగములు నేను స్వస్థపరుస్తా. ఆపత్కాలములో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇంకోటి, ఆపత్కాలం వచ్చినప్పుడే మొరపెడతారా దేవుడికి? అక్కర్లే. ఆపదలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన చేసేది, ఎప్పుడూ ప్రార్థన చెయ్యాలి. నాకు మొరపెట్టు, నీకు అర్థం కాని ఘోరమైన సంగతులను, గొప్ప సంగతులను నీకు తెలియజేస్తాను. బైబిల్లో యోసేపు ఉన్నాడు చూడండి. చిన్నప్పటి నుంచి దేవుడు ప్రేమించాడు. అన్నలందరూ చెడ్డపనులు చేస్తుంటే వాడు అందులో పాల్గొనలా. దేవుడు అతనికి దర్శనాలు చూపించాడు, గొప్ప గొప్ప దర్శనాలు చూపించాడు. ఆ యొక్క ఏమంటారు, మనం వరికి అర్థం చూసారా, కట్టలో ఏమంటారు, పనలు. ఆ పనలు నాకు వచ్చి మొక్కుతున్నాయి అంటే, నీకంతా మేము మొక్కుతామా, కలలుగునేవాడా అని ఎగతాళి చేశారు. మళ్ళీ ఇంకోసారి వస్తే సూర్యుడు చంద్రుడు కూడా మొక్కుతున్నాడు, నక్షత్రాలు మొక్కుతున్నాయంటే, అంటే మేము కూడా అన్నారా అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా నమ్మలేదు. కానీ యోసేపుకి అది నిజంగా జరిగింది. ఎప్పుడు జరిగింది? ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు ఏ అన్నలైతే తాళ్ళతో కట్టి గుంటలో పడేసి అమ్మేశారో అదే అన్నలు సంచులు పట్టుకొని అన్నదాతగా ఉన్న యోసేపు దగ్గరకు వచ్చి అడుక్కు తినే స్థితిలో వచ్చి నిలబడ్డప్పుడు, వాళ్ళకి నమస్కారం చేస్తూ నిలబడ్డప్పుడు దేవుడు అప్పుడే చూపించిన ఆ ఘోరమైన సంగతులు అక్షరాల నెరవేరాయి. మీ జీవితంలో దేవుని వాగ్దానాలు తీసుకోవడం అలవాటు ఉందా? పాస్టర్ గారు బైబిల్లో జనవరి 1వ తారీఖు ప్రింట్ చేసి ఇచ్చిన వాగ్దానం కాదు నేను మాట్లాడేది. మీ మట్టుకు మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవా నాతో మాట్లాడు అని చదివితే దేవుడు మీతో మాట్లాడతాడు, మీకు మాట ఇస్తాడు. బైబిల్లో ఉన్న వాగ్దానాలు 30,000 వాగ్దానాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? మరి నీకెన్నున్నాయి? ఓటు కూడా లేదా? బైబిల్ ఉందా? చూసారా, ఒక బిచ్చగాడు ఒక రోడ్డు మూల నిలబడి బతుకంతా అడుక్కునేవాడు అంటండి. ముసలోడు అయిపోయాడు, చివరికి అక్కడే చచ్చిపోతే ఆ ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నారంట, వీడు జీవితకాలం అంతా ఊరూరు తిరగకుండా ఈ ఊరిలోనే ఇక్కడే నిలబడి అడుక్కున్నాడు, వీడు చచ్చిపోయాడు కాబట్టి వీడిని ఇక్కడే సమాధి చేద్దాం అని చెప్పి గుంట తోట మొదలుపెట్టారంట. గుంట తవ్వేటప్పటికి 10 అడుగులు తొడేటప్పటికి టంగు అనపడుతుంది. లంకెల బిందెలు అంటే విన్నారా మీరు ఎప్పుడన్నా? ఈ మీలాంటి వాళ్ళు చెప్పడం ఈజీ. మా మెడ్రాస్ వాళ్ళకి లంకెల బిందెలు అంటే ఏమి లంకీలు అని అడుగుతారు. సేఫ్ డిపాజిట్ లాకర్స్ అంటే అర్థమవుద్ది వాళ్ళకి. ఏంటంటే ఆ రోజుల్లో బ్యాంకులు లేవు, సేఫ్ డిపాజిట్ లాకర్లు లేవు. డబ్బులు ఉన్నోళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? బిందెల్లో వేసి మూతగా గుడ్డ కట్టి వాళ్ళకి ఎక్కడో తెలియని స్థలంలో దాన్ని పాతి పెట్టుకునేవాళ్ళు ఎవరికి తెలియకుండా. అక్కడ లంకెల బిందెలు దొరికితే 2 బిందెల నిండా బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, కోట్ల ఆస్తి ఖరీదు చేసే ఆస్తి అందులో ఉందంట. వాళ్ళందరూ అనుకున్నారంట, ఊరి ఏం పిచ్చోడు, కోట్ల ఆస్తిని కాళ్ళ కింద పెట్టుకొని బాబా 5 పైసలు, బాబా 10 పైసలు అని బతుకంతా అడుక్కొని చచ్చాడు. వాడి కాళ్ళ కిందే ఉంది, ఏముంది? కోట్ల ఆస్తి ఉంది. ఎంత పిచ్చోడు అనుకున్నారటండి. మనం కూడా యేసయ్య మనకి ఎన్నో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. దాన్ని నీవు ప్రార్థనలోనే తెలుసుకోగలుగుతావు. దాన్ని నీవు ఆయన వాక్యములో ఆయన ఇచ్చిన వాగ్దానాలు నమ్మితే చూడగలుగుతావు. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఎక్కడున్నాయండి? యేసు ప్రభువులో పెట్టి ఆయన మనకు దేవుడు ఇచ్చాడండి. యేసుక్రీస్తు నమ్మినవాడు దరిద్రుడు కాదు, యేసుక్రీస్తు నమ్మినవాడు అజ్ఞాని కాదు. బుద్ధి, జ్ఞానాలు, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. అక్కడ ముఖ్యమైన పాయింట్, గుప్తం అంటే దాచబడి ఉన్నాయి. అవి వెతికిన వాళ్ళకే దొరుకుతాయి.
అది నమ్మిన వాళ్ళకే దొరుకుతాయి, అది అడిగిన వాళ్ళకే అనుభవిస్తారు. ఒక యాపిల్ పండు, ఒక ఏమంటారు దానిమ్మ పండు, ఎర్రటి యాపిల్ పండు, బూడిద రంగులో ఉన్న దానిమ్మ పండు అక్కడ పెట్టి ఓ చిన్న బిడ్డను తీసుకోమంటే ఏది తీసుకుంటుంది? ఈ ఎర్రగా ఉందని, నున్నగా ఉందని ఈ యాపిల్ పండు తీసుకుంటుంది. యాపిల్ పండు తింటే అందులో నీళ్లు తప్ప ఏమీ లేవని చెప్తున్నారు ఇప్పుడు. కానీ దానిమ్మ పండు పైకి బూడిద రంగులో ఉంది, దాన్ని పగలగొడితే ఏముంటాయి? ఇప్పుడు వచ్చే దానిమ్మ పండ్లు గింజలు ఎర్రగానే లేవులేండి, ఎర్రగాను లేవు, నోట్లో వేసుకుంటే పొల్లగాను లేవు, తీయగాను లేవు. ఇది ఎవరికి చెప్పడాలకు అర్థం కావట్లేదు. కానీ ఆ రోజుల్లో ఆ తోలు ఇప్పితే నికనికనికనకలు ఆడుతుంటే, ఆ దానిమ్మ గింజలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఆ దానిమ్మ గింజలు నోట్లో వేసుకుంటే పుల్ల పుల్లగా, తీయగా, అంతేకాదు మంచి రక్తం పట్టుద్ది, ఆరోగ్యానికి ఎంతో. యేసుక్రీస్తు పైకి చూడడానికి అలాగే ఉన్నాడు, కానీ ఆయన నమ్మిన వారికి ఆయన ఎంత గొప్పవాడో అర్థమవుతుందండి. ఆయన చూడనల్లని వాడిగా ఉన్నాడు, మనుషుల చేత తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. రెఫరెన్సులు చెప్పకుండా చెప్పేస్తే నా టైం కలిసి వస్తుంది, కానీ మీలో చాలామంది బైబిళ్ళు ఉన్నాయి, బైబిల్లో చూడాలని, నేను చెప్పే మాటలు బైబిల్లో ఉన్నవో లేవో అని తెలుసుకుంటారని చెప్తున్నాను. నా 3వ వచనం అండి. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించేవానిగాను, మనుష్యులు చూడనల్లని వాడిగాను ఉండెను. ఏంటంటే అతను చూస్తానికి మనుషులకి ఇష్టం లేదంట. ఆయన్ని మనం తృణీకరించాం కనుక ఆయన్ని ఎన్నిక చేయకపోతే ఎన్నిక చేయటం లేదు. యేసుప్రభా ఏంటి ఆ దేవుడిని నమ్ముకున్నారు, ఎప్పుడు ఇలా ఆలాడుతూ ఉంటాడు కదా. ఈ మధ్య ఎవరెవరో అంటున్నారు 3 మేకులు పీక్కోలేనుడు దేవుడేంది, ఆయనే రక్షించుకోలేదు, మనల్ని ఏమి రక్షిస్తాడు? ఆ రోజు అలాగే ఎగతాళి చేశారు. నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. రక్షించుకోలేడా ప్రభు? ఆయన సిలువ దిగొచ్చుంటే ఇవాళ మనకు పాపక్షమాపణ లేదు. మనం మరణించాల స్థలంలో ఆయన మరణించాడు. ఏంటంటే వాళ్ళని, నన్ను వచ్చి మీరు ఎదిరిస్తారా? ఒక్క మాట అన్నాడంటే 12 వ్యూహముల సైన్యం వచ్చి ప్రభు పక్షంలో పోరాడేదంట. కానీ దేవుడు ప్రభు అన్నాడు, ప్రభా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఎందుకు దేవుడు ప్రభు దిగంబరుడుగా, బలహీనుడిగా ఉన్నాడు అంటే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగగొచ్చబడను, మన వ్యసనములను ఆయన భరించాడు, మన శాపమును, మనకు రావలసిన పాపమును, మరణమును యేసుక్రీస్తు పొంది మరణములో నుండి జీవంలోనికి వెళ్ళడానికి మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఇది నమ్మిన వాళ్ళకి అర్థమవుద్దండి, నమ్మిన వాళ్ళకి ఎగతాళిగానే ఉంది. యేసుప్రభు అంటే ఎవరు అనుకున్నారు? ఆ షునేమీరాలు చెబుతుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అబ్బా ధవళవర్ణుడు తెల్లనివాడు, రత్నవర్ణుడు ఎర్రటివాడు, 10,000 మందిలో కూడా నేను గుర్తించగలిగినంత ప్రత్యేకమైన వాడు నా దేవుడు. మరి అంత సౌందర్యం కలిగిన ప్రభువు మనుషులు చూడనల్లని వాడికి ఎందుకున్నాడు? నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు. అది గుర్తించిన రోజు మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలుగుతుంది? పాస్టర్ గారు చేసిన ప్రార్థన వల్ల కాదు, యేసుక్రీస్తు సిలువలో పొందిన దెబ్బల వలన, యేసుక్రీస్తు నామములో ఇవాళ మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తము వలన ఈరోజు మనకు పాప క్షమాపణ కలుగుతుంది. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఆయన యందు విశ్వాసం వచ్చిన వారికి ఏ మేలు కోత ఉండదు. దయచేసి మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుతారా, మళ్ళీ పడుకున్న తర్వాతారా? 34వ కీర్తన చదవండి. ఇవాళ చదివిన వాళ్ళు ఏం చదివారో 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి. తెలుసా మీకు ఆ నెంబరు? 954041. ఏంటంటే
నీకు కలిగిన భయములన్నిటి నుంచి విడిపిస్తాడు, నీకు కలిగిన శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాడు. నీతిమంతుడికి అనేక ఆపదలు కలుగుతాయి, కానీ ప్రతి ఆపద నుండి మళ్ళీ ఆయన తప్పిస్తాడు. సింహపు పిల్లలు ఏమి కలిగి ఆకలిగా ఉంటాయి, కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏమేలో అడగండి. దేవా, ఈ వాగ్దానం ఇచ్చావు కదా, నా భయాలన్నీ తీసేయ్యా, నా శ్రమలన్నిటి నుండి విడిపించయ్యా, నా కన్నీరు తుడువయ్యా, నా బాధలన్నిటించి నాకు విడుదల దయచేయి, నాకు కలిగే ఆపదలో నుంచి నాకు విడుదల దయచేయమని మీరు ప్రార్థన చేస్తే ఏ హాని మీకు కలగకుండా ప్రభువు మిమ్మల్ని విడిపిస్తాడు. ఉపవాస ప్రార్థన చేస్తారా లేదా? చేస్తానంటేనే పంపిస్తాను, లేకపోతే ఇప్పుడే ఉపవాసం ఉంచేస్తాను. తెల్లారి దాకా మిమ్మల్ని పంపకుండా ఉంటే ఒక పూట ఉపవాసం ఉన్నట్టే. ఏంటండి, చేస్తారా? వారానికి ఒకసారి, అంతే అంతే. ఆ కాసేపు అన్నం సంగతి మర్చిపోండి, ఆ కాసేపు భోజన సంగతి వదిలిపెట్టేయండి. ఏంటండి, కానీ మీరు ఉపవాసం ఉన్నట్టుగా పాస్టర్ గారికి చూపించక్కర్లేదు. ఎవరికి? ఏంటక్క అలా ఉపవాసం? మనుషులు కనబడాలని ఉపవాసం ఉంటారంట. మనుషులు కనబడతాం కాదు, మనం ఎవరికి కనబడాలి? మత్తయి సువార్తలో ఏమన్నాడు? మీరు ఉపవాసం ఉండినప్పుడు మీ ముఖమును దుఃఖముఖముగా చేసుకోకండి, మీరు తలస్నానం చేసి చదవటం తెలీదా? చూడండి, 6:16 చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నామని మనుషులకు కనబడవలనని వారు ఉపవాసములు చేసేదారు. వారి ముఖాలు వికారంగా పెట్టుకుంటారు, 7 భాగాలు పెట్టుకుంటారు. వారికి ఏం ప్రయోజనం లేదు. 17వ వచనం, మీరు ఉపవాసం చేయనప్పుడు మనుషులు కనబడవలని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రిని నీకు ప్రతిఫలము. ఉపవాస ప్రార్థన రోజు శుభ్రంగా సంతోషంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు మీ జీవితాల్లో జరుగుతాయి. మన ఇళ్లల్లో దెయ్యాలు ఉంటాయి. కొన్నిసార్లు మన దాన్ని ఏదో అనుకుంటాం, దిష్టి తగిలింది అంటాము, ఇంకేదో చెప్తాం. మన పెద్ద ఏంటంటే ఇంకేదో చేసి అయ్యేయో కట్టుకుంటుంటాం మన ఇళ్ళకి. ఒక ఇంటికి పాస్టర్ గారుగా నేను, ఒక క్రైస్తవులే, వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారంట. నమ్ముకుంటే వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయండి అయ్యగారు, మా ఇంటికి వచ్చి అన్నాడు. సరేనయ్యా అని వంగాను. వెళ్తుంటే వంగండి అంటాడు. వంగుతానులేయ్యా, పాస్టర్ గారు వంగితేనే హెచ్చించుకుంటే పాడైపోతారు, వంగుతాను వంగుతున్నా. పొట్టి గుమ్మాలు ఉంటాయి కొందరు కదా, ఆ పొట్టు వంగుతుంటే నేను ఎంత వంగినా నా మొహానికి మిరపకాయ గుమ్మడికాయ తగులుతుంది. ఏంటయ్యా అంటే, గుమ్మడికాయలు వడియాలు పెట్టుకో, మిరపకాయలు పచ్చడి చేసుకో, గుమ్మాలకు కట్టుకున్నావు ఎందుకు? మా చర్చ్ పక్కనే ఒక ఇల్లు ఉంది, తమిళ వారు పెద్ద అని ఫోటో పెట్టుకున్నారు. ఇది ఏంటని అడిగాను నేను వాళ్ళని. దెయ్యాలు రాకుండా పెట్టుకున్నాం అన్నారు. మరి ఇదేంటి అన్నాను. పెద్ద దెయ్యం అంట. చిన్న దెయ్యాలు రాకుండా పెద్ద దెయ్యాన్ని పెట్టుకున్నారంటే ఏం ప్రయోజనం? మొత్తానికి బిగ్గాడా ఏంటండి? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏ కీడు నీ ఇంటికి రాదు. నీ ఇంటి చుట్టూ దేవదూతలు కావలి ఉంటాయి. ఏ ఇంటి గడపల మీద ఐగుప్తులో యేసుక్రీస్తు రక్తము రాయబడిందో ఆ ఇంటిలోనికి మరణదూత ప్రవేశించలేదు. ఏ ఇంటి గడప మీద రక్త మరకలు లేవో ఆ ఇంటిలో ఉన్నవాళ్ళు మరణించారని ఉందండి. కీడు, నష్టము, శాపము, దురాత్మలు, దెయ్యాలు మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి, మనుషుల్ని చంపేస్తున్నాయి. సాతాను మంచోడా? వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు, వాడు నాశనానికి కర్త. అటువంటి నాశనం నుండి తప్పించడానికే యేసు ప్రభు సాతానుతో కలబడి
వాడి గుద్ది, వాడి తల పగలగొట్టి, వాడిని చితకగొట్టి, మరణము యొక్క బలము గల వాడిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి పునరుద్ధానుడై లేచి ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు, మరణించినను తిరిగి లేచును. ఈ గొప్ప దేవుని నామంలో మీరు ప్రార్థిస్తే ఈ లోకంలో ఉన్న శోధనలన్నీ జయించగలుగుతాం. పోరాటాలు లేని జీవితం లేదండి. ఈ భూమిలో సాతాను అధికారంలో ఉంది. ఈ శరీరం మట్టికి చెందింది. ఇది మనం మారు మనసు పొందినా, యేసుప్రభువుని నమ్ముకున్నా ఇంకా ఏ శరీరంలో ఉన్నాం? మట్టి శరీరంలోనే ఉన్నాం. కాబట్టి మట్టి ఎక్కడ లాగుతుంది? భూమి ఆకర్షణ శక్తి ఏదైనా పడేస్తే ఎక్కడ పడుతుంది? పైకి పోకుండా కిందకి పోతుంది. ఈ భూమి ఆకర్షించుకుంటుంది. కాబట్టి భూమి మనల్ని ఆకర్షిస్తుంది. కాబట్టి సాతాను మనల్ని శోధిస్తున్నాడు. లోకం మనల్ని మభ్యపెడుతుంది. ప్రభు కొరకు బ్రతకాలంటే ఆధ్యాత్మిక శక్తి పొందాలి, పరిశుద్ధాత్మని శక్తి పొందాలి, పరిశుద్ధ గ్రంథమైన వాక్యాన్ని చదవాలి. దేవునితో నీవు ప్రార్థిస్తున్నప్పుడు కనెక్ట్ అవుతున్నావు. నువ్వు ప్రార్థిస్తుంటే దేవునితో మాట్లాడుకుంటున్నావు. నువ్వు బైబిల్ చదువుతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునితో ప్రార్థన అనేది సంభాషణ. హలో అంటే హలో రెస్పాన్స్ వస్తుందా? హలో హలో చెప్పేసి నువ్వు ఇంటర్వ్యూ లేకపోతే పెట్టేస్తావా? ఏంటంటే దేవునితో మీ కంఠధ్వని పరలోకములో వినబడేటట్టు ప్రార్థన చేయాలి. దావీదు అన్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడా యెహోవా నా మొర వినకపోవును, ఆలకించడు. మన హృదయమును దేవునితో ట్యూన్ చేసి సరి చేసుకోవాలి. ఉపవాస ప్రార్థన మనల్ని మనం పరిశోధించుకోవడానికి సహాయం చేస్తుంది. మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి సహాయం చేస్తుంది. ఉపవాస ప్రార్థనలో గంటల తరబడి కూర్చున్న భక్తుల జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. ఒక గొప్ప ఉజ్జీవం కావాలంటే ఉపవాసం ఉండటం నేర్చుకోవాలి. నా యవ్వన కాలం నుండి నేను నేర్చుకున్నా. ఉపవాసం ఉండి ప్రార్థన. ఉపవాసం ఉంటే కానీ ప్రసంగం చేయను. ఇప్పుడు కూడా అనందిని ప్రసంగం చేయమంటారు, అనందిని చేయను నేను. అది 1 గంట అయినా తెల్లారితే 3 గంటలైనా వాక్యము మీటింగ్ అంతా అయిన తర్వాత అప్పుడు పోయి తింటాను. కానీ ముందే బొక్కొచ్చి ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండండి చెప్పుదురే కానీ చేయరు. ఉపవాస కూటాల్లో ప్రసంగం చేయమని పిలిచారు పాస్టర్ గారు. సరే, ఉపవాస ప్రార్థనలో నేను కూడా చాలా రోజులు అయింది. మళ్ళీ ఒకసారి సంఘం అంతటితో ఉపవాసం ఉందామని వెళ్తే ప్రార్థన ప్రసంగం అయిపోయిన తర్వాత అయ్యగారు రండి భోంచేద్దాం అన్నాడు. ఉపవాస ప్రార్థన అన్నారు కదండి, అది వాళ్ళకండి, మనకు కాదు, తినండి అన్నాడు. అదేంటి వాళ్ళకి? ఉపవాస ప్రార్థన చెప్పుదురే కానీ మీరు చేసి ఇతరులకు చెప్పండి. ఉపవాసం ఉండి ప్రార్థిస్తే చట్టాలు మారుతాయండి. అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి. యూదులందరినీ చంపేయాలని రాజు ఆజ్ఞించాడండి. రాజశాసనాన్ని మార్చడానికి, కాన్స్టిట్యూషన్ మార్చడానికి ఎవరి వల్ల కాదు. సో రాజశాసనం మార్చడానికి అవకాశమే లేదు. ఇక ఆ విషయం మొదటగా తెలిసినప్పుడు ఏం చేశాడో తెలుసా? ధర్నాలు దశకాలు చేయలేదు. ఏం చేశాడో? గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎస్తరు, నువ్వు రాణివయ్యావమ్మా, ఈ సమయం కొరకే నిన్ను దేవుడు రాణి చేశాడేమో, రాజుతో ఒక మాట చెప్పంటే ఆమె ఏమంది? అయ్యా, మా రాజుగారు తెక్కలోడు, రమ్మంటే రాలేదని ఒక భార్యను వదిలేశాడు. ఇక నేను ఆయన ముందు కనపడ్డానంటే, ఆయన పిలవకుండా ఎవడన్నా వెళ్తే వాళ్ళకి మరణశిక్షే, నేను వెళ్ళటానికి కుదరదు, ఆయన రహస్య మందిరంలో ఉన్నాడంటే, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరొక దిక్కు నుండి వస్తుంటే, అప్పుడు ఎస్తేర్ ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? దేశంలో ఉన్న యూదులందరినీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పండి. నేను నా చెలికెత్తులు కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత రాజశాసనానికి వ్యతిరేకమైనా సరే నేను చచ్చినా పర్వాలేదు, కానీ నేను రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెబుతాను. 3 రోజులు దేశమంతటా ఉన్న యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. భయంగా వెళ్ళింది ఎస్తేరు. వెళ్ళి ఎదురుకుండా నిలబడింది. చాలా సీరియస్ మీటింగ్లో ఉన్నాడు ఆయన, చిరాగ్గా ఉన్నాడు ఆయన. ఏమంటాడో తెలియదు. కర్ర చూపించాడంటే బయటికి తీసుకెళ్ళి చంపేస్తారంట. కానీ నిలబడేటప్పటికీ వాక్యంలో రాయబడింది, ఎస్తరును చూడగానే రాజుకు
దయ కలిగెను. ఎవరు కలుగు చేశారు ఆ దయ? ఒక మూర్ఖుడైన రాజు హృదయాల్లో దయ కలుగు చేసింది ఎవరో? దేవుడు ఉపవాస ప్రార్థనల ద్వారా మనుషుల హృదయాలలో దయ పుట్టిస్తాడు, ప్రేమ పుట్టిస్తాడు, మార్పు కలుగజేస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. అద్భుతంగా కుట్రతో హామాను పన్నాగమంతా చెల్లాచెదురైంది. ఏ కంబం మీద మొర్దెకైను ఉరితీద్దామనుకున్నాడో అదే ఉరి కంబం మీద హామాను ఉరితీయబడ్డాడు. అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. చాలామంది వాళ్ళు రోధిస్తున్నారండి. భర్త చేత అన్యాయం చేయబడిన భార్యలు ఉన్నారు. ఆరిదేరిపోయిన కొంతమంది భార్యలు భర్త మీద కేసులు పెట్టి ఇవాళ పొద్దున కూడా చెప్పారండి, నా కోడలు మా మీద కేసు పెట్టిందండి, నా కొడుకును నా మీద, నా కుమార్తె మీద, నా భార్య మీద 5 సంవత్సరాల నుంచి కోర్టులో పడి తిరుగుతున్నామండి. అయ్యే అన్యాయమైన కోర్టులు పెట్టింది. కోర్టు ఇప్పటికి 5 లక్షల పైన ఖర్చు పెట్టామండి. నా భార్య మా కోడలు కేసు పెట్టిందండి, 50 లక్షలు ఇస్తే కానీ నేను వాపస్ తీసుకొని అంటుందండి. మా దగ్గర 1 లక్ష కూడా లేదు, ఎక్కడ రమ్మంటారు? ఏంటండి ఇది అన్యాయం? ఏంటండి అన్యాయం? యవ్వన కాలంలో విడిచిపెట్టబడిన భార్యలు, కేసులు పెట్టే భార్యలు పిచ్చు పెరిగిపోతున్నారు ఈ దినాల్లో. కోర్టులు మనకు న్యాయం చేయవు, మళ్ళీరా 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 అని చెబుతుంటాయి. చివరికి అన్యాయమే దొరుకుతుంది అనేక సార్లు. నువ్వు న్యాయాధిపతి ఎవరండి? మన న్యాయాధిపతి. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. మా నాన్న అన్ని బాధలు పెట్టినా మా అమ్మ కేసు పెట్టలేదు, ఇల్లు వదిలిపెట్టి మా ఇంటికి పోతాను అనలేదు. ఒక్కసారి తట్టుకోలేక ఆయన బాధను వచ్చేసిందంట కాపువరం. మా తాతగారు గుమ్మంలో ఉండి, ఏంటమ్మా వచ్చావు, అల్లుడు గారు ఏరి అని అడిగాడంట. కొడుతున్నాడు, తిడుతున్నాడు. అవునా? రే రండిరా అందరూ పోదాం, నా కూతుర్ని కొడతావరా నువ్వు? మా తాతగారు ఏం చెప్పాడు తెలుసా? తప్పమ్మా, వాగ్దానం చేసి పెళ్లి చేసుకున్నావు కదా, కొట్టినా తిట్టినా మంచోడైనా చెడ్డోడైనా నీ భర్తే. నువ్వు ఎప్పుడైనా రా, మీ ఆయనతో పాటు రా, కుటుంబంగా రా, ఎంతకాలం కావాలో ఉండు, కానీ ఒక్కదా నువ్వు మాత్రం ఇల్లు వదిలిపెట్టి రాకు. నువ్వు వదిలిపెట్టి వస్తే ఆయన ఇంకా చెడిపోతాడు. వెళ్ళిపోమ్మంటే ఇంకా మళ్ళీ రాలేదండి ఆమె. ఎవరు పాదాలు పెట్టుకుంది? వాళ్ళ నాన్న ఏం సందేవల ఆ నాన్నకు మొరపెట్టింది. ఏనన్నా పరలోకంలో ఉన్న నాన్నకు మొరపెడితే, పొద్దున చెప్పానా, ఇందాక చెప్పానా 12 సంవత్సరాలు ప్రార్థన చేసిందని? మీరు వచ్చాక చెప్పానా? మరి చెప్పింది కదా. ఏమైందండి? పాలనాడోడు మా నాన్న, ముక్కు మీదే ఉంటుంది కోశం, రోషం, ఎంత అంటాడు అనమాట. అట్లాంటోడు దేవుడు ఆయన్ని మార్చిన తర్వాత మాకు ఆశ్చర్యం వేసిందండి. నాకు మేము 18 ఏళ్ళు, నాకు ఇంకా అందరు చిన్న పిల్లలు. నాన్న వస్తున్నాడు అంటే ఎదురుగుండా వెళ్ళేవాళ్ళం కాదు. అందరూ మంచాల కింద, కొంచాల కింద, బెంచీల కింద దాక్కునేవాళ్ళం. ఏది కావాలన్నా అమ్మతోటి అడగటం, నాన్న ఎదురుగుండా వెళ్ళే ధైర్యం లేదు. అంత కోపిస్తే, అంత తాగొచ్చేవాడు. అలాంటి వాడు యేసు ప్రభు ఆయన హృదయాన్ని మార్చగానే ఆ రోజు ఇంటికి వచ్చి మా అమ్మ 2 చేతులు పట్టుకొని, చిలక, మా అమ్మ పేరు చిలకమ్మండి, చిలక అనేవాడు. చిలక, ఇది చేతులు కావు కాళ్ళు అనుకో, నీకు నేను అన్యాయం చేశాను, నిన్ను చాలా హింసించాను, నన్ను క్షమించు అని అడుగుతుంటే నాన్నేనా నాటకం ఆడుతున్నాడా అనుకున్నాను నేను. కానీ నిజంగా కళ్ళబడ నీళ్ళు గారుతున్నాయి. క్షమాపణ అడిగాడండి. లంచాలన్నీ తిరిగి ఇచ్చేశాడు. ఇంట్లో ఉన్న సినిమా బొమ్మలన్నీ తీసుకొచ్చి చేట్ల బ్యాగులు, బ్రాంతి బాటిల్ నుప్పేసి కాల్చేశాడు. బైబిల్ పట్టుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. కుటుంబం అంతా కూడా దీవెనైపోయింది. కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా మారిపోయింది. కారణం, నేను ఇప్పటికీ మా అమ్మగారు పరలోకి వెళ్ళిపోయారు. మా అమ్మ లాంటి అమ్మని నేను ఎంతవరకు చూడలేదండి. అంత ఓర్పు, అంత సహనం, అంత విశ్వాసం, అంత ప్రార్థన, అంత విశ్వాసంతో ఆమె 8 మంది పిల్లలు పెట్టుకొని చేసిన ప్రార్థన ఇవాళ ఒక సేవకుడిగా నేను ఇక్కడ నిలబడ్డా. నా తమ్ముళ్ళు చెల్లెలను దేవుడు ఆశీర్వదించాడు.
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కొను. పిల్లలు పుట్టిన తర్వాత కూడా వెళ్ళిపోతాను, విడాకులు ఇచ్చేస్తానంటారు ఏంటండి? నువ్వు విడాకులు ఇస్తావు, నువ్వు విడిపోతావు. ఆ బిడ్డకు తండ్రి ఉంటే తల్లి ఉండడు, తల్లి ఉంటే తండ్రి ఉండడు. ఎట్లా చెప్పండి? ఆ బిడ్డలు ఏమైపోతారు? వాళ్ళ చిన్న హృదయాలు ఏమైపోతాయి? వారు ఎదుగుతుండగా మీ నాన్నేడని అడిగితే ఏం చెప్తారు? మీ అమ్మేదని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? అందుకే అలాంటి వాళ్ళు నేరస్తులు అయిపోతున్నారు, రాడికల్స్ అయిపోతున్నారు, భయంకరమైన ఘోరమైనటువంటి తిరుగుబాటుదారులు అయిపోతున్నారు. లెక్కలు కట్టారు. జైల్లో ఉన్న నేరస్తుల్లో 80% మంది తండ్రి లేని వారంట. దిద్దేవాడు లేడు, చెప్పేవాడు లేదు. మన బిడ్డలకు తల్లిదండ్రులు ఇచ్చాడు. సపరేట్ కాదు, తల్లిదండ్రులు అనే మాట ఒకటే కలిపి ఉంది. అమ్మ కావాలి, నాన్న కావాలి. నువ్వు అమ్మ పార్టీయా నాన్న పార్టీ అని పిల్లలు అడుగుతావు సిగ్గు లేకుండా. నీ కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలని అడిగినట్టుంది. ఏ కన్ను కావాలి చెప్పండి, ఒకటి పీకేస్తాం. కుడి కన్నా ఎడం కన్నా ఏది పీకినా ఒంటి కన్ను అవుతాను నేను, అంతే కదా. గుడ్డి కన్ను అవుతాను. కుటుంబంలో బిడ్డలు కొరకైన భార్యాభర్తలు ఒకరినొకరు సహించుకోవాలి, క్షమించుకోవాలి, ప్రేమించుకోవాలి, దేవుని దగ్గర వాగ్దానాలు పొందాలి. నా భార్య వస్తావాని చెబుతుంటుంది. యాక్సిడెంట్లు అయినప్పుడు మేము ఆ కారులో వెళ్తున్నప్పుడు చాలాసార్లు యాక్సిడెంట్లు అయినాయి. మరి రేపు నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇదే తణుకులో ఈ పెట్రోల్ బంక్ దగ్గర మా పాస్టర్ యేసురత్నం పుట్టినరోజుకి ఇచ్చి స్తుతికూటం పెట్టి నేను తిరిగి తణుకు వస్తుంటే స్కూటర్ మీద తీసుకొచ్చాడు ఒక బ్రదరు. ఆ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకు చెవిటాడు అంట, ఆయన కనపడదు. ఆయన తప్పుకుంటాడని హార్న్ కొడుతున్నాడు, వాడు చెవిటి వినపడలేదు పాపం. సరిగ్గా వాడు బైక్ అడ్డొచ్చి నేను వెనకాల కూర్చొని ఉన్నాను, ఆ మొహం ఇటు తిప్పాడు, నా మొహం ఇటు తిప్పాను, 2 మొఖాలు ఢమాల్లో కొట్టుకునేటప్పటికి ఎగిరి కింద పడిపోయాను స్కూటర్ మీద నుంచి. కళ్ళజోడు పగిలిపోయింది, బైబిల్ ఎక్కడో ఎగిరి పడిపోయింది చేతిలో. బైబిల్ ఎక్కడున్నానేట్రా నాయన అని చూస్తే కన్ను మండుతుందని చేయబెడితే చేతి నిండా రక్తం వచ్చింది. ఓయ్ ఏసయ్యా నువ్వు ఎవరో చేసుకో, ఒంటి కన్ను పాస్తలు చేసుకో అని రోడ్డు మీద అరిసేసా. పోయింది, ఇంకా ఒక కన్ను చేయిపాలంటాడు అనుకున్నా. నిజంగా ఇరిగిపోయింది, ఇక్కడ బోను కూడా ఇరిగిపోయిందండి. ఇప్పుడు 2 కళ్ళకి వయసు పెరిగింది కదా, ఈ కన్ను కొంచెం ఒక 10% సైట్ తగ్గింది. ఇది ఇరిగిన కన్ను ఇంకా బాగానే ఉంది, బాగా కనపడుతుంది. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. దేవుడు స్వస్థపరిస్తే అది ఎనడానికి స్వస్థత. కారులో వెళ్తుంటే ఓ రోజు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయింది, గుద్దేసేటప్పటికి నా భార్య గట్టిగా కేకలేస్తుంది. అర్ధాంతంగా మరణించడానికి నువ్వు పిల్లల్ని కనవన్నావు కదా ప్రభా, నా బిడ్డలందరినీ కాపాడు అని రోడ్డు మీద అరుస్తుంది. ఆమె వాగ్దానం ఇచ్చాడంట, నువ్వు మధ్యలో చచ్చిపోవడానికి పిల్లల్ని కనలేదు, నీ పిల్లల్ని నేను దీవిస్తాను, నీ పిల్లల్ని నేను. ప్రతి తల్లి బిడ్డల కొరకు దేవుని దగ్గర వాగ్దానం తీసుకోవాలి. ఆ వాగ్దానాలు వారిని కాచి కాపాడతాయి. ఎన్ని ప్రమాదాలు వచ్చినా, అల్షేషన్ డాగ్ కుక్క, పెద్ద కుమారుడు జోసఫ్ ప్రకాశ్ని కరిసి ఇంత కంట పీకేసిందండి. పిచ్చి పట్టేస్తుంది కదా కుక్కల మీద కడితే. మేము హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఆమె నూనె రాసి, యేసుప్రభు నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు, ఇవ్వడానికి చావడానికి కాదు, పిచ్చి పడటానికి కాదు అని వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తే ఏమవ్వకుండా దేవుడు అఫ్కోర్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళామనుకోండి, కానీ విషం ఎక్కలేదు. దేవుడు విషము కూడా విరిగితట్టుగా చేస్తాడు. నీవు దేవుణ్ణి అడిగితే, నాకు మొర్రపెట్టు. మీ ఇళ్ళల్లో ఏ కష్టాలు ఉన్నాయో తెలియదు, మీ బతుకులో ఏదో అనుకుంటున్నావు జరగటం లేదు. ఈ సంవత్సరం అని 30 ఏళ్ళు అయిపోయినాయి, నీకు కావాల్సింది దొరకలేదు. ఏంటంటే ఇవాళ ఒక కుటుంబం వచ్చింది, ఇందాక గుమ్మంలో నిలబడి అడిగారు, మా కోసం ప్రార్థన చేయండి. ఏ విషయం అండి? 2 బాగున్నారు, భార్య భర్తలు చక్కగా ఉన్నారు, కొత్తగా పెళ్ళినట్టే ఉన్నారు చూస్తుంటే. నాకు ఏంటంటే 25 సంవత్సరాలు అయింది మాకిద్దరికి పెళ్ళయ్యి, మరి బాగున్నారు కదా, పిల్లలు లేరండి. 25 సంవత్సరాల తర్వాత పిల్లలు పుడతారా? అదిగో కొంతమంది ఊరికే నామొహమాటంగా వచ్చేస్తున్నారు. పుడతారా? అలాంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకన్నా పిచ్చా అనరా? అదేదో ఆర్టిఫిషియల్గా పుట్టిస్తారంట, అది కాదు. డాక్టర్లు ఏందేందో చేసి పుట్టిస్తున్నారు, అవన్నీ కాదు. రేపటి నుంచి బొమ్మలు కొనుక్కున్నట్టు పిల్లల్ని కూడా కొనుక్కోవచ్చు అంటండి, తోలు బొమ్మల్లాగా. కొత్త రకం కనిపెట్టారంటే ఇప్పుడు
తల్లి గర్భంలో కొన్ని పంపించేసి బొమ్మలాగా బిడ్డను ఫ్రిడ్జుల్లో పెంచుతారంట. కోడి పిల్లలను చేస్తారు చూడండి. కోడి పిల్లలు ఎడ చేస్తారు? కోడి పొదిగి 21 రోజుల్లో కోడి పిల్ల అయ్యేది. ఇప్పుడు ఏం చేస్తారు? గుడ్లు పెట్టి ఒక తిప్పితే గుడ్డు కాస్త పిల్ల బయటకు వస్తుంది అనమాట. అదే తింటున్నాం మనం. అందుకని ఒక తింటే 30 ఏళ్ళకే చచ్చిపోతున్నాం. ఏమైపోతున్నాం? ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్గా చావు. ఏంటంటే ఆర్టిఫిషియల్, అది కాదు. నిజంగా నేను చెప్పాను, అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాక 25 సంవత్సరాల తర్వాత బిడ్డనిచ్చాడండి ఆయనకి. 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆయనకి. 100 సంవత్సరాలు ఏమిచ్చాడు? 25 సంవత్సరాలు విశ్వాసంతో కనిపెట్టారు. అద్భుతంగా దేవుడు ఇచ్చాడు. జరుగుతుంది అన్నది కాదు, జరిగిన సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక సోదరుడు ఉన్నారు మా చర్చిలో, 13 సంవత్సరాలు పిల్లలు లేరు. 13 సంవత్సరాల తర్వాత పిల్లలు పడతారా? చక్కటి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డకు అభిషేక్ అని పేరు పెట్టాం. ఒక్కోసారి కొంతమంది భార్యాభర్తలు వచ్చి చెప్తారు, అయ్యా మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఆయనకి స్పెర్మ్ కౌంట్ లేదంట, నా కడుపులో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంట, మాకు ఇద్దరికి దోషం ఉంది కాబట్టి పిల్లలు పుట్టరు. ఎవరు చెప్పారమ్మా? యేసయ్య చెప్పాడా? గర్భఫలము డాక్టర్ ఇచ్చు బహుమానము. అవునా? ఎవరండి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు. నా అడగండి. అన్నాకు పిల్లలు లేకపోతే మందిరంలోకి వెళ్ళి అడిగింది, ఏడ్చింది. ఎవరు ఆమెకు సహాయం చేయలేదు. యేసయ్య దగ్గర ఏడ్చిందంటే పోయి నీళ్లు కొబ్బరిచ్చినట్లు హృదయాన్ని కొబ్బరి, నాకు బిడ్డని అయ్యా, ఆ బిడ్డ నీకు ఇస్తానంది. మరుసటి సంవత్సరం నీ కడుపులో, నీ ఒడిలో బిడ్డ ఉంటాడు, వెళ్ళమని దేవుడు తన సేవకుడి ద్వారా చెబితే నమ్మింది. నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానింది. దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చినప్పుడు దేవుడికి తిరిగి తెచ్చి ఇచ్చిందా లేదా? ఆమె మనకు కూడా చాలామంది బిడ్డలు దేవుడు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, మళ్ళీ దేవునికి ఇవ్వం. మనం మర్చిపోతాం. కానీ ఆమె తెచ్చి దేవుని మందిరంలో, మరి ఏంటి, దేవుడు బిడ్డనిచ్చి మళ్ళీ ఇచ్చేస్తే ఏం ప్రయోజనం? ఏమైంది? ఒక బిడ్డనిస్తే 5 బిడ్డలను ఇచ్చాడు దేవుడు. అబ్బా, దేవుడికిచ్చి నష్టపోయినోడు, దేవుడికిచ్చి అడుక్కు తినేవాడు ఇంతవరకు లోకంలో పుట్టలేదు, ఇక మీద పుట్టడు అని చెప్పారు మాసిలామణి గారు. ఎవరండి ఆయన? నడిపించు నానా పాట పాడతారు చూడండి. ఆ పాట రాసిన గొప్ప దైవజనులు, దేవునికిచ్చి మోసపోయినోడు, నష్టపోయినోడు ఇంతవరకు పుట్టలేదు, ఇంక మీదట పుట్టడు. కోటీశ్వరులు భిక్షాధికారులు అయిపోయారేమో, లక్షాధికారులు భిక్షాధికారులు అయిపోయారేమో, కోటీశ్వరులు కూటికి లేని వాళ్ళు అయ్యారేమో. ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం దివాళా తీసేసింది. అదేదో ఉంటుంది చూడండి, పైకి కిందకి నెంబర్లు అవుతుంటాయి, అందులో పెట్టి మొత్తం పోగొట్టుకుంటున్నారంట. కానీ యేసయ్యకు ఎప్పుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. ఈరోజు ఒక్కసారి నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాక నుంచి ఒకటే చెప్తున్నా. ఏంటి చెప్పండి? పిల్లలు లేరా? ఉపవాస ప్రార్థన చేయండి. భర్త మారలేదా? ఉపవాస ప్రార్థన చేయండి. అందరిని నేతాలు చేస్తున్నారా? ఉపవాస ప్రార్థన చేయండి. నీకు డబ్బులు చాలటం లేదా? ఉపవాస ప్రార్థన చేయి. ఉద్యోగం కావాలా? లంచం ఇయ్యా, రికమెండేషన్ తీసుకోవా? ఉపవాస ప్రార్థన చేయండి. మనుషులు నమ్ముకోవద్దు, దేవుణ్ణి అడగ. నన్ను అడుగు, నేను అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాను. నా నామంలో మీరేమడిగినా, మీరు అడగలేదు కాబట్టి అది మీకు దొరకలేదు అన్నాడు. దేవా, నాకు ఆరోగ్యం దయచి, నాకు బలం దయచి, నాకు జ్ఞానం దయచి. ఎవరండి? సొలొమోను దేవుడు అడిగాడు ఏం కావాలి అని. ఏమడిగాడండి? ఎందుకు జ్ఞానం అడిగాడు? వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటంటే, జ్ఞానం సంపాదించుకోయా, డబ్బులు కాదు, బుద్ధి సంపాదించుకోయా, లోకజ్ఞానం కాదు అని నేర్పించి పెంచింది. కాబట్టి పెద్ద అవుతున్నప్పుడు దేవుడు అడిగినప్పుడు ఏమడిగాడు? జ్ఞానం అడిగాడండి. దేవుడు నువ్వు ఐశ్వర్యమునైనా శత్రువుల ప్రాణమైన అడగకుండా జ్ఞానముని అడిగావు కాబట్టి జ్ఞానము నీకు ఇస్తున్నాను. నువ్వు అడగకపోయినా సరే నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను, ఘనత ఇస్తున్నాను, నీ వంటి రాజు ఇంకొకడు లేనిలేడు పోవయ్యా అన్నాడండి. అబ్బా, అడిగింది ఇంతైతే దేవుడు ఎంత ఇస్తాడో
మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఓ 100 రూపాయలు ఇమ్మంటే 50 అయినా ఇస్తాడని 100 ఇవా అంటే 50 సరిపెట్టుకో అంటే ఫోన్లో అద్దె దొరికిందని పోతాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మనం 100 అడిగితే కోట్లు ఇస్తాడండి. 1 అడిగితే 100 ఇస్తాడు ఆయన. నమ్ముతున్నారా లేదా? ఏది నమ్ముతుంటే ముఖంలో సంతోషం లేదే. ఇచ్చినప్పుడు వస్తుందిలేండి అన్నారా? ఇప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధమే. ఇప్పుడు కూడా సిద్ధమే. ఇప్పుడు మీకు అందరికి 1 కోటి రూపాయలు నేను ఇచ్చి పంపించాలనుకోండి, మీరు ఇంటికి పోతారా? ఏంటో 1 కోటి రూపాయలు చేతితో పట్టుకొని ఇంటికి పోతారా? ఇప్పుడు మీ పక్కన ఎవరు నడుస్తుంటే దూరం నడు, పిచ్చి డబ్బులు పెట్టుకొని నెమ్మది లేకుండా ఉంటున్నారండి. మెళ్ళో బంగారు వేసుకొని ఊళ్ళో పోవాలి, మూసికేసేసుకొని కప్పేసుకొని ఎందుకు వచ్చిన తిప్పలు చెప్పు. ఈ కొత్త స్కూటర్లో వచ్చి పీక్కపోతున్నారంట. అంతా కూడా హాయిగా దర్జాగా వెళ్ళిపోవచ్చు. బంగారం ఏంది కావాలి తీసుకోపో, ఏముంది ఇదిగో తాడు తీసుకోపో, ఇది గోల్డ్ తీసి నువ్వే ఇచ్చేయచ్చు. గోల్డ్ అయితే కదా 10 రూపాయలకి పోద్ది. ఏంటంటే దేవుడు ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాడు. చిన్నపిల్లోడు వచ్చి నాకు ఇంత పెద్ద రాయి ఇవ్వా అని అడిగితే ఇస్తావా? ఏంటంటే గడ్డం తీసుకుంటాడు పిల్లోడు వచ్చి డాడీ బ్లేడ్ ఇవ్వా అంటే ఇస్తాడా? ఇస్తే వాడు గడ్డం కోసుకుంటాడు. వాడు పెద్దోడు ఈ గడ్డాలు మీసాలు వచ్చాయనుకోండి, బ్లేడ్ కొనిపెట్టంటే కొనిపెట్టడా? అవసరమైన అప్పుడు ఇస్తాడు. నువ్వు మొయ్యగలిగినంత దేవుడు ఇస్తాడు. మనకి ఎప్పుడు ఏది కావాలో దేవుడు అది మనకి ఇస్తాడని నమ్మండి. నాకు ఇచ్చాడు. కాపురంలో ఉన్నప్పుడు ₹1 కానుకొచ్చేది. ఎంత? ₹1.25. దాంతో సంత జరిగేది అక్కడ. గురువారమా మంగళవారమా గుర్తులేదు, మర్చిపోయా. ఆ గురువారం వెళ్ళి ఆ సంతలో నేనే బేరమాడుకొని ఆ కాసిన కాయగూరలు తెచ్చుకొని సంఘానికి వచ్చిన 4-5 ముసలమ్మలు 4-5 రకాల నూకల బియ్యం, వడ్ల బియ్యం అవి తెచ్చి అలాగ తెచ్చి పెట్టేవారు. డబ్బులు ఉండవు కానుకలు వేయడానికి. అవి తెచ్చి పెడితే ఆ 2 అలాకులు బియ్యం వండుకొని నేను నా భార్య ఆ వంకాయల కూర, ఆ బీరకాయల కూర, అప్పుడప్పుడు 100 కేజీల 100 గ్రాముల మాంసం కొనుక్కొని తినేవాళ్ళం. నేను చీపురపల్లి, ఆమెను చీపురపల్లి. అప్పుడు అవి తిని ఇప్పుడు ఇద్దరం ఇంత లావు అయిపోయాం. నా భార్య అయితే నాకు మించిపోయింది ఆమె ఇప్పుడు. ఏమంటే దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం తిండి తింటే వచ్చేది కాదండి. ₹1 ప్రారంభించి ఇవాళ ఎక్కడ ఎంత సేవ, ఎంత బిల్లులు కట్టాలో తెలుసా? నెల 6 భాషల్లో టీవీ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. టీవీ ఛానల్స్కి డబ్బులు కట్టాలి. ఎంతోమంది సేవకులు ఉన్నారు మా దగ్గర, పాస్టర్లు ఉన్నారు, బైబిల్ స్టూడెంట్స్ ఉన్నారు. అన్నిటినీ దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. ఎంత చెట్టుకు అంత గాలి. ఎందుకు ఎక్కువ ఉందంటారు? ఆయనకి ఎక్కువ బిల్లులు ఉంటాయి. ఏంటంటే ఎక్కువ కరెంటు అన్నీ తెచ్చిపెట్టుకున్నారు అనుకో. ఇంట్లో వాషింగ్ మిషను, కుక్కరు, గ్రైండరు, ఇస్త్రీ పెట్టి కరెంటు బిల్లు ఏంటి ఇంత వచ్చిందండి? రాదు మరి. ఒక బల్బు ఫ్యాన్ వేసుకుంటేనే కట్టలేకపోతున్నాం. ఇవన్నీ పెట్టుకుంటే ఏమైంది? మరి సుఖపడదామంటే దానికి తగిన ప్రయాస కావాలి. ఒక్కటే, నీకేం కావాలన్నా ప్రార్థించు. ఉపవాస ప్రార్థన మా సంఘంలో నేను చెప్తాను. ఉపవాస ప్రార్థనకు వచ్చేవాళ్ళే నిజమైన సంఘస్థులు. ఆదివారం వచ్చే వాళ్ళందరూ ఒట్టొట్టి భక్తులు. ఏం భక్తులు? ఒట్టొట్టి భక్తులు. ఏంటంటే మీరు భక్తులుగా ఉంటారా, విశ్వాసులుగా ఉంటారా, పరిశుద్ధులుగా ఉంటారా, ఒట్టి భక్తులుగా ఉంటారా? మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే ఉపవాసం వల్ల, ప్రార్థన వల్ల మాత్రమే శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును మనం ఎదిరించగలం. మీరందరూ నేను ఇంక ఏం చెప్పానో మీకు ఏం గుర్తు లేకపోయినా పర్లేదు, ఉపవాస ప్రార్థన మాత్రం మానొద్దు. మీ చర్చిల్లో ఉపవాస ప్రార్థన లేకపోతే మీ ఇంటిలో మీ కుటుంబంతో పాటు ఉపవాసం చేసుకోండి. ఎవరు మీకు తోడు లేకపోతే మీరొక్కరే ఉండి ప్రార్థించండి. దేవుడు నీకు ప్రార్థనా స్నేహితురాలను ఇస్తాడు. షద్రకు, మెషకు, అబేద్నెగో ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే దేశంలో దేవుని నామానికి మహిమ కలిగింది. కాబట్టి ఈ రోజు నుండి ఒక పుస్తకం ఉందండి బైబిల్ బుక్ స్టాల్లో, ఉపవాస ప్రార్థన శక్తి రహస్యం. ఎప్పుడెప్పుడు ఉండాలి, ఎలా ఉండాలని తెలుసుకోవడానికి మీకు సహాయపడుద్ది. ఒకవేళ కుదిరితే మీరు ఒక పుస్తకం
తీసుకొని వెళ్ళండి, దానికి ఏదైనా చిన్న రుసుము ఉంటుంది, అది చెల్లించి వెళ్ళండి. అంతగా డబ్బులు లేకపోతే నా దగ్గర వచ్చి డబ్బులు లేవు, నాకు ఉపవాస ప్రార్థన శక్తి రహస్యం కావాలని అడగండి. నేను మా బ్రదర్స్ని పిలిచి మీకు పుస్తకం ఉచితంగా ఇస్తాను, డబ్బులు లేకపోతే. డబ్బులు పక్క వాళ్ళకి ఇచ్చి వచ్చి అడగండి. నిజంగా డబ్బులు లేకపోతే, డబ్బుల కోసం చేయట్లేదండి సేవ, డబ్బుల కోసం పుస్తకాలు కాదు, డబ్బుల కోసం మీటింగ్ కాదు, మిమ్మల్ని బలపరచాలి, మిమ్మల్ని దేవునితో కనెక్ట్ చేయాలి, మా పని అంతే. దేవునికి మిమ్మల్ని జత చేయడానికి మన పని. ఆ తర్వాత మీరు దేవుడు కలిసి నడుచుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి. కాబట్టి ఎప్పుడు నాకు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్న ప్రభు ఆయన కృపాసనం దగ్గరికి మనందరం ధైర్యంగా వెళ్ళొచ్చండి. ఇంతకుముందు ప్రధాన యాజకుల ద్వారా వెళ్ళాలి, ఇంతకుముందు మధ్యవర్తుల ద్వారా వెళ్ళాలి, పూజారుల ద్వారా వెళ్ళాలి, ప్రీస్టుల ద్వారా వెళ్ళాలి. ఇప్పుడు యేసయ్య అన్నాడు, నాకు మొరపెట్టు. మనందరం ప్రార్థన చేసిన, అందరూ ఒకేసారి ప్రార్థన చేసిన, మీరందరూ ఒకసారి మాట్లాడితే నాకు అర్థం కాదు, వినపడదు, ఎవరికి వినపడదు. కానీ మనందరూ ప్రార్థన చేసిన, మనమే కాదు, లోకల్లో ఉన్న వాళ్ళందరూ ఒకే రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన యేసు ప్రభు అందరి ప్రార్థన ఒకే సమయంలో వినగలిగినంత గొప్పవాడు. కొన్ని టెలిఫోన్స్కి 6 లైన్స్ 16 లైన్స్ అంటారు చూడండి, కోట్ల లైన్స్ కనెక్షన్స్ ఉన్నాయి మన ప్రభువుకి. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న దేవుని ముందు భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా చపాతీ పీట మీద ఉన్న వాళ్ళు అంతమంది ఉన్నామంట, అంతే. మనం ఏందో ఎక్కువ అనుకుంటున్నాం, ఆయన దృష్టికి మనం ఎట్లున్నాం, కొంచెం మంది అంతే. అందరి ప్రార్థన ఒకేసారి వినగలడు. ఇంకో విషయం ఏంటంటే, అందరికీ 1 by 1 అనడో, లైన్లో 2 అండో, అందరికీ ఒకేసారి జవాబు ఇవ్వగలడు. హల్లెలూయా. ఒకేసారి నువ్వు అక్కడ ఒకటి అడుగుతున్నావు, నేను ఇంకోటి అడుగుతున్నాను, ఉంటాను ఒకటి చేయని అంటాడు. మా అమ్మని అడిగి, నాకు అన్నం పెట్టవా, నాకు టిఫిన్ పెట్టవా, నాకు కాఫీ ఇవ్వ అంటే చిరాపడం. కానీ ఏం చేస్తాడు, ఎవరికి కాఫీ కావాలో, ఎవరికి అన్నం కావాలో, ఎవరికి అది ఏ తల్లి ఇవ్వలేదు. కానీ యేసయ్యా ఎవరికి ఏది కావాలో, నీకు గర్భఫలమా, నీకు స్వస్థత, నీకు ఉద్యోగమా, నీకు ఆశీర్వాదమా, నీకు సమాధానమా, నీకు విడుదల అని ప్రతి వారి అవసరత ఒకే సమయంలో తీర్చగలిగినంత ఉన్నతమైన దేవుడు నా యేసయ్య. ఆయన గుప్పిలి ఇట్ట విప్పితే సకల జీవులు తృప్తి చెందుతాయి. ప్రతి వాడి అవసరత తీరడానికి ఆయన చేయాల్సిందంత ఏంటి, చెయ్యంతా ఉపయోగించక్కర్లేదు, గుప్పిలంట విప్పితే చాలు, పిడికిలు గింజలు పడతాయి మన గుప్పిళ్ళు, అంతే. మన గుప్పిడి పిటికలు పెట్టాయి, గుప్పుడు బితుకులు పెట్టమ్మా అని అడుగుతారు, కడుపు నిండదు అది. కానీ ఆయన గుప్పిలు ఎంతంటే, నీ అవసరత, నా అవసరత, ఆ ఊరిలో ఉన్నోళ్ళు, ఈ ఊరిలో ఉన్నోళ్ళు, ఆ దేశంలో ఉన్నోళ్ళు, ఈ దేశంలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నవారు యేసయ్య నామంలో ప్రార్థన చేసిన వాళ్ళందరికీ ఒక్క దెబ్బతో వారందరి అవసరతలు తీర్చివేయగలడు. నమ్ముతున్నారా? నా దేవుడు అంత గొప్పవాడు. మీ దేవుడు నిజం చెప్పండి, నా దేవుడు అంత గొప్పవాడు. మీ దేవుడు, నా దేవుడు గొప్పవాడు. నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. నా దేవుడు వదిలిపెట్టడు. మా అమ్మగారి దగ్గరికి ఒక ఆమె వచ్చింది. అమ్మ నేను వస్తున్నాను. మా సూచికమా ఏమంటారు, చికెన్ పాక్స్ ఏమంటారు మీరు, అమ్మవారు వచ్చారంటారా? వచ్చేస్తున్నాను, పిల్లల తల్లివి, కాస్త పసుపు కుంకుమ పట్టుకురా అమ్మ, నేను పోతాను అందంట. మేము యేసుప్రభుని నమ్ముకున్నామండి, నేను నా దగ్గర లేవు అంటే, లేదు తల్లా నేను చెప్తున్నాను, నేను నీ మంచి కొరకు చెప్తున్నాను నేను అని గంటలు ప్రొడదంటే నేను నా దగ్గర లేదంటే, సరే కుంకుమ లేకపోతే పసుపు అన్న తీసుకురా అందంట. పసుపు ఏమను, కుంకుమ ఏమను, ఏమేమను, యేసయ్య ఉన్నాడు పో అందంట. ఆమె చెప్పి సరేలే అమ్మ, యేసయ్య ఎవరు, మా అన్నయ్య కదా, వస్తా. యేసయ్య ఎవరు, మా అన్నయ్యే కదా అని వెళ్ళిపోయిందటండి. ఆమె చెప్పినట్టుగానే ఆ కాలనీలో అందరికీ వచ్చింది చికెన్ పాక్స్. అందరి పిల్లలు ఆ యొక్క మా చికెన్ పాక్స్తో బాధపడ్డారు. మా ఇంట్లో మాత్రం ఎవరికి రాలా. ఏంటమ్మా నాకే ఇచ్చావు, నీకు పెట్టానా అంటే, పెట్టే వాళ్ళ దగ్గరికే వస్తాను కానీ పోమనే వాళ్ళ దగ్గర నేను ఎందుకు వస్తాను అందంట. పెట్టే వాళ్ళ దగ్గరికే భయపడుట వలన ఉరి వచ్చును. నీ దేవుడు గొప్పవాడండి. ఎవడైనా నీ దేవుడి దగ్గర రావాల్సిన వాళ్ళే. ఇందులో వాదించలు పెట్టుకోవద్దు.
నువ్వు నమ్మిన దేవుడిని రోడ్డు మీద చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నీ బతుకులో చూపించాలి. నీ దేవుడు గొప్పవాడని నీ జీవితంలో, నీవు చేసే పనుల్లో, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో, నీ క్షమాపణలో నీ చుట్టూన్న వారు చూసి నీ దేవుడు నాకు కూడా కావాలని అడుగుతారు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేస్తారా లేదా? బ్రదర్స్ చెప్పండి, చేస్తారా లేదా? దేవుడు మీకు సహాయము చేయనుగాక. పొరపాటున ఒకరోజు తినేశారనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఇంకో రోజు ఉండండి. మంచి సమాధానం నీ దగ్గర ఉందబ్బా. ఒకరోజు ఒకటైతే ఇదితో వ్రతం భ్రష్టమైపోయిందని మొత్తానికి మానేయాల్సిన అవసరం లేదు. కింద పడిపోయామనుకోండి, ఏం చేస్తాం? లేస్తామా? అక్కడే ఉంటామా? పడిపోయానండి, అప్పటి నుంచి చర్చికి వెళ్తాం లేదంటారు కొంతమంది. పడిపోతే లేయ్యా. ఎప్పుడు లేస్తారు? ఇవాళ పడిపోయినోడు 6 నెలల తర్వాత లేస్తాడా? ఎప్పుడు లేస్తాడు చెప్పండి? కాలు ఇరిగిపోయినా సరే పడ్డవాడు వెంటనే లేచి నిలబడతాడు. అది దేవుడు ఆటోమేటిక్గా మనలో పెట్టాడు ఆ శక్తి. భక్తి జీవితంలో కూడా అంతే. పొరపాటున తప్పు చేస్తే దేవునికి దూరం అవ్వద్దు. పడ్డా లేపేవాడు మన ప్రభువు కనుక ప్రభువా అని కేక వేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ రోజు నుంచి మీ అందరి జీవితములలో ఆశీర్వాదములు ఉండునుగాక. సాతానుకు మీరు భయపడక మిమ్మల్ని మీరు సైతానును భయపెడుదురుగాక. కీడు మీ ఇంటి గడపలకు తొక్కకుండా దేవుని అగ్ని మీ ఇంటి గుమ్మములలో ఉండునుగాక. క్రీస్తు రక్తముతో మీరు శుద్ధీకరించబడుదురుగాక. ఉపవాసం వలన, ప్రార్థన వలన అద్భుతమైన కార్యాలు, అసాధ్యమైన కార్యాలు మీ జీవితాలలో, మీ కుటుంబాలలో కలుగునుగాక. లేచి నిలబడని ప్రార్థన చేద్దాం. లైవ్లో ఉన్న వాళ్ళందరికీ వందనాలండి. మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. సీరియస్గా కళ్ళు మూసుకుంటే నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. 1 గంట సేపు నాకు ప్రార్థన చేయాలని ఆశగా ఉంది. కానీ మీలో చాలామంది దూరాలకు వెళ్ళాలని నేను వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. కాబట్టి నేను మోకరించాలని ఆశగా ఉంది. మీరు మోకరిస్తే మీ ఇష్టం, లేకపోతే నిలబడండి, పర్వాలేదు. మాట్లాడొద్దు, కదలొద్దు. దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ఎప్పుడో చేసే ఉపవాసం కాదు, ఇప్పుడే దేవుడు కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచునని చెప్తున్నాడండి. ఈ క్షణములో నీవు ఈ స్థలములో ఉండగానే పరిశుద్ధాత్ముడు నిన్ను తాకాలని, నీ బంధకాల నుంచి నిన్ను విడిపించాలని, సాతాను శక్తులను నిన్ను విడిపించాలని, నీ దుష్ట స్వభావాన్ని మార్చి నూతన హృదయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి, ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానన్న ప్రభు మాట నమ్మితే నీ అద్భుతాలు చూస్తావు. ఇంకా చాలయ్యా, నా బ్రతుకులో ఓటమి చాలయ్యా, నా బ్రతుకులో కన్నీరు చాలయ్యా, నా బ్రతుకులో అపజయాలు చాలు నాయనా, నా కుటుంబ సమస్యలు ఇక చాలయ్యా, నా ఇంటిలోనికి రాయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ మాటే చాలయ్యా, నీ చూపే చాలయ్యా, నీ తోడే చాలయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా. నన్ను విడవద్దేసయ్యా, నాతో రానైనా, నా ఇంటికి రక్షణ దయచేయి, నా కుటుంబానికి దీవెన దయచేయి. నీ సన్నిధి నా ఇంటిలో ఉండాలయ్యా. నా మోకాళ్ళు నీ సన్నిధిలో వంగాలి, నా నోరు నీ నామములో ప్రార్థించాలి, నా గుండె నిండా నీ దీవెనలు కావాలయ్యా. గొప్ప దేవుడు అని నమ్ముకున్నాను, నన్ను మర్చిపోవద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా. నన్ను బెదిరించే సాతానును ఓడించే శక్తి నాకు దయచేయి. లోకంలో శ్రమలకు కృంగిపోక శ్రమలలో నీ కొరకు నిలబడే శక్తి నాకు దయచేయి. మనుష్యులు నిందలు మోపుతున్నారయ్యా, అవహేళనలు చేస్తున్నారయ్యా. నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏం చేశాడు, నీ దేవుడు ఉంటే నీకు ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు నాది నాయన అవిశ్వాసిని అయిపోతున్నానయ్యా. అటువంటి సమయాలలో నీ పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించడానికి, నా దేవుడు ఎంత గొప్పవాడో చూడని నీవు చేసిన కార్యాలని లోకానికి తెలియజేయడానికి సహాయం చేయ్యా.
ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ఎన్ని సంవత్సరాలయ్యా నాకు ఉద్యోగం లేదు, ఎంతకాలమయ్యా నా అప్పులు తీరటం లేదు, ఎంతకాలమయ్యా ఈ దీర్ఘకాల రోగం, నా సంపాదన అంతా మందులకి అయిపోతుందయ్యా, నా జీవితంలో దీవెన లేదేసయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. నా యవ్వనస్తులైన బిడ్డలు తిరుగుబాటు చేస్తున్నారయ్యా, లోకంలోకి వెళ్ళిపోయారయ్యా. నా బిడ్డలు నేను మార్చుకోలేకపోతున్నానయ్యా, నా మాట ఏంటో లేదేసయ్యా, నువ్వు మాట్లాడేసయ్యా. నా కుమారులు మారాలయ్యా, నా కుమార్తెలు మారాలయ్యా. నా యజమాని పాపపు బంధకాల నుంచి విడిపించబడాలయ్యా. నా ఇంటిలో అపవాదికి చోటు ఉండకుండా మోకాళ్ళ ప్రార్థన నాకు నేర్పించేసయ్యా. నా ఇంటి చుట్టూ దూతని కావలి వచ్చిన ఆయన, నా శ్రమలలో నన్ను తప్పించయ్యా, నా రోగాలలో నన్ను స్వస్థపరచయ్యా, నాకు కలిగిన భయములన్నిటి నుంచి నన్ను విడిపించయ్యా. నా కొదువులన్నీ తీర్చే దేవుడవు కదా, ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడవు, మమ్మల్ని పోషించగలిగిన వాడివి. మాకు ఏం కావాలో నీకు తెలుసయ్యా. మేము అడగక ముందే మా ప్రార్థన వినే దేవుడమయ్యా. మాకు ప్రార్థన నేర్పించయ్యా, మాకు విశ్వాస వృద్ధి చేయను ఆయన. దేవా, పాస్టర్ గారులు ఉంటారు, వెళ్ళిపోతారు, మనుషులు ఉంటారు, విడిచిపెడతారు, కానీ విడువని దేవుడవే, ఎడబాయని దేవుడివే. ఎప్పుడు నీ కడు దృష్టి నా మీదే ఉంది కదా. నీకు మొర్ర పెట్టుకోవడానికి సహాయం చేయి, నమ్మటానికి సహాయం చేయయ్యా, అవిశ్వాసం లేకుండా సహాయం చేయయ్యా. తండ్రి, నమ్ముచున్నాను, అపనమ్మకం లేకుండా సహాయం చేయి. నోరు తెరవండి, నోరు తెరవండి. ఇంకా నాకు పిల్లలు పుట్టరంట అనే తలంపు తీసేయ్యా. మనుషులకు అసాధ్యం, డాక్టర్లకు అసాధ్యం, కానీ నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నా కుటుంబం ఎక్క కట్టబడదు. నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు, నా భార్య నా మీద కేసులు పెట్టింది, మా జీవితాల్లో వేదన మిగిలిందని కృంగిపోతున్న వారిని ఈ సమయంలో నాజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. కుటుంబములను విడగొట్టే సాతాను శక్తులను నీ నామములో బంధిస్తున్నామయ్యా. ప్రేమను పుట్టించే, ఐక్యతను కలిగజేసే పరిశుద్ధాత్మతో మా కుటుంబాలను దీవించుము నాయన. మా యవ్వనస్తులైన బిడ్డలకు తెలివిచ్చావు, జ్ఞానమిచ్చావు, చదివిచ్చావు, అందమిచ్చావు, బలమిచ్చావు తండ్రి. వారు వాటిని చూసుకొని లోకంలో తిరుగుతున్నారే. అయ్యో, సాతాను చేతుల్లో చిక్కుకున్నారే. అట్టి వారికి విడుదల కావాలయ్యా. దేవా, ఈ సంఘములో ఉన్న ప్రతి కుటుంబంలోని ప్రతి యవ్వనస్తుడు నీ కొరకు బ్రతకాలయ్యా. ఈ సమూహంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డను దర్శించు నాయన. ఇప్పటికే దురభ్యాసాలకు బానిసల వారు ఉంటే, డ్రగ్ అడిక్ట్స్గా ఉంటే, ఫోన్కి బానిసలైపోయిన వాళ్ళు ఉంటే, దురభ్యాసాలతో నింపబడి ఉంటే, అట్టి వారిని రాత్రి నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. త్రాగుబోతులను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ఉపవాసం వల్ల, ప్రార్థన వలన అపవాది శక్తులతో పీడించబడుతున్న వారిని విడిపించవచ్చని నువ్వు చెప్పినట్టుగా, ఇదిగో నీ సన్నిధిలో కన్నీటి ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో ఎప్పటికప్పుడు మా ఇళ్ళ చుట్టూ కంచె వేసుకున్నటకు, అపవాదికి చోటు లేకుండా నాశనానికి, కీడుకు, అపవిత్రతకు, శోధనకు, దుష్టుడికి ఏ విధమైన స్థలము మా హృదయములలో కానీ, మా హృదయములలో కానీ, మా గృహములో కానీ లేకుండానట్లుగా నాజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన అపవాది శక్తులను పారదోలుచున్నాము తండ్రి. వాయుమండల అధిపతులను బంధిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించయ్యా. పరిశుద్ధులుగా బ్రతుకుటకు సహాయం ఇచ్చేయి. ప్రతి శోధన తప్పించు నాయన. ప్రతి రోగము నుంచి స్వస్థపరచు ప్రభువా. ప్రతి కీడు నుండి తప్పించుము నాయన. మా జీవితాల్లో ఉన్న శాపాలు ఆనాడు కలువరి సిలువలో నువ్వు భరించావు కనుక నాయన మాకు నీ దీవెన దయచేయ. అతడు చేయునదంతయు సఫలమగునన్న మాట నెరవేర్చు. పంటలు పండించే వారికి సమృద్ధిగా పండుటకు సహాయం ఇచ్చేయము. వృత్తి చేసే వృత్తులలో అది ఏ పనైనా ఆ పనిలో నైపుణ్యత, దీవెన, సఫలత చూడటానికి సహాయం ఇచ్చేయము. మా యవ్వన బిడ్డల స్టడీస్లో నాయన నీవు కృప చూపించి ఉన్నతమైన మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం ఇచ్చేయము. మంచి గొప్ప వారిగా నీ సాక్షులుగా ఉండినట్లు వారి ప్రయత్నాలు సఫలపరచము నాయన. వారి చదువులలో నిన్ను మహిమపరచుటకు సహాయం ఇచ్చేయము. ఆటంకపరచు ఆత్మలను, అభ్యంతరపరచు దురాత్మలను నాజరుడైన యేసుక్రీస్తు నామములో బంధించుచున్నాము నాయన.
ఈ ఆవరణలోనికి తెచ్చిన ప్రతి ఒక్కరిని వెరుగుదావు గనుక, ప్రతి ఒక్కరికి నీవు జవాబు ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నావు గనుక, ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వినపడుతుందో, ఏ నిట్టూర్పులు వినపడుతున్నాయో, ఏ ప్రార్థన వినపడుతుందో, ప్రతి వారి హృదయ వాంఛలు తీర్చినందుకై వందనములయ్యా, తీర్చినందుకై వందనములయ్యా. మేము అడక్కముందే మా కొరకు అన్ని సిద్ధపరిచిన గొప్ప దేవా, ఇంత గొప్ప దేవుడు నా దేవుడిగా ఉన్నావు, నీకు వందనములయ్యా. ఆ కృతజ్ఞత మాకు దయచేయి నాయన. అంతవరకు నమ్మకంగా ఉండడానికి సహాయం ఇచ్చేయి. రోజు నీ వాక్యం విని ప్రార్థించుకునేవారిగా, నీ సన్నిధిలో నీ సాక్షులుగా బ్రతుకు వారిగా ఉండుటకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించము. తిరిగి వెళుతుండగా ప్రతి ఒక్కరికి క్షేమమైన ప్రయాణాలు దయచేయము. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల మేము కలుసుకోవడానికి అవకాశాలు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆరాధనకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును లైవ్లో వీక్షిస్తున్న వారికి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.